హలో ఎవ్రీవన్, నేను మీ యాంకర్ శృతి వైజాగ్ పిల్ల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా వీడియో వచ్చేసి కొంతమంది సెలబ్రిటీస్ నా స్టేజ్లో ఉన్నారనమాట. సో వాళ్ళతో పాటు యాంకరింగ్ చేస్తూ సరదాగా హడావిడి చేశాను. అవంతా మీకు వ్లాగ్ చేస్తాను. ఈయన మీకు పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి, అందరికీ చాలా ఇష్టం. మంచి డాన్సర్, డాన్స్ మాస్టర్ కూడా అయ్యారు. డీకి మణికంఠ మాస్టర్ అండ్ రాఘవ లారెన్స్ శిష్యుడు. సో ఆయన కూడా డాన్స్లు వేసి అలరించాడు ఆ రోజు ఈవెంట్లో. అండ్ అలాగే ఆ తర్వాత మీ అందరికీ తెలుసు ఇస్మార్ట్ ఇమాన్యుయల్ జబర్దస్త్ టీం నుంచి. సో వాళ్ళ కామెడీ పంచులతో ఆ రోజు స్టేజ్ అంతా నవ్వులు పోయించేశారనమాట. మేము కూడా సరదాగా ఆయన అక్కడ వాల్యూమ్ నేను మాట్లాడుతున్నాను కదా వినిపించట్లేదు అని అంటున్నారు. నేను వాయిస్ ఓవర్ ఇస్తానులేండి, పర్వాలేదు, ఏం కాదని చెప్తున్నాను అనమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నారు. అండ్ తిను కూడా జబర్దస్త్ నుంచి మంచి ఫ్రెండ్. అండ్ అలాగే చాలా బాగా అందంగా అందరినీ అలరిస్తూ ఉంటుంది, కామెడీ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే జబర్దస్త్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు నా స్టేజ్ మీదకి. వాళ్ళందరితో నాకు పరిచయాలు ఉంటాయి. సో మీ అందరికీ వాళ్ళతో ఒక వ్లాగ్ చూపిద్దాం అనేసి. అండ్ తిను రీసెంట్గా D16 టైటిల్ విన్నర్ అయిన సాహిద్ అనమాట. తిను ఫ్రమ్ వైజాగే. నాకు ఒక 15 years నుంచి తను తెలుసు ఒక డాన్సర్గా. చాలా మంచి డాన్సరు, చాలా స్టైలిష్గా డాన్స్ చేస్తాడు. అయితే D16కి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ ఉత్సాద్ నుంచి పోటీ చేసి టైటిల్ విన్నర్ అయ్యి నాని గారి చేతుల మీదుగా అందుకున్నాడు షీల్డ్. సో తను కూడా ఉన్నాడు అనమాట ఆ రోజు. అండ్ వీళ్ళతో పాటు చాలామంది డాన్సర్స్ అండ్ సెలబ్రిటీస్లో ఇంకొక మెయిన్ పిల్లర్ ఆఫ్ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ గారు కూడా ఉన్నారనమాట. అయితే నాకు షెడ్యూల్ టైము ఎక్కడ కేటాయించలేకపోయాను వీడియో తీయటానికి. ఏదో చిన్న వీడియో మాత్రమే తీసాను అనమాట. ఇదైతే స్కిట్, డాన్స్లు పోటీలు జరుగుతున్నాయి. అక్కడ స్కిట్ అయితే జరుగుతుంది, అలాగే డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మన బుల్లెట్ భాస్కర్ గారు. అండ్ అక్కడేమో వినిపించట్లేదు, మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నారు ఆయన. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి కొంచెం బెల్ ఐకాన్ నొక్కొచ్చు కదా ప్లీజ్. బై బాయ్.